శ్రీ గురుభ్యో నమః. మీన రాశి జాతకులకి 2024 సెప్టెంబర్ 11వ తేదీ బుధవారంతో ప్రారంభమై 20వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి సెప్టెంబర్ నెలలోని రెండవ 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లో తెలియజేయబోతున్నాం. ఇక మొదటి పాయింట్కి వెళ్తాం. ఈ మొదటి పాయింట్ చెప్పబోయే ముందుగా వచ్చింది గమనిక కూడా. మీ రాశిలోని ఉత్తరాభాద్ర అనేటువంటి శని గ్రహ నక్షత్రంలో రాహు సంచారం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ మార్చి 16వ తేదీ దాకా ఉంటుంది. ఇక మీ రాశికి అధిపతి ఎవరు? శుభగ్రహ గురువు. ఆ గురువుకి అక్టోబర్ 9వ తేదీ నుంచి వక్రం ప్రారంభమవుతుంది. 119 రోజుల పాటు వక్రం. అది నెక్స్ట్ ఇయర్ 2025 ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఉంటుంది. అలాగే శుక్రకేతువుల కలయిక జరుగుతుంది మీకు 7వ స్థానంలో. ఆ శుక్రకేతు కలపైన కుజుని యొక్క చూపు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా సెప్టెంబర్ 18వ తేదీ ఆ రోజే మహాలయ పక్ష ప్రారంభం. ఆ రోజే మీ రాశిలోనే రాహుగ్రస్తంగా పాక్షిక చంద్రగ్రహణం జరుగుతుంది. ఇది భారతదేశంలో కనపడదు, ఏ వర్రీ కావాల్సిన అవసరం లేదు. అలాగే అక్టోబర్ 2వ తేదీ మహాలయ అమావాస్య రోజున మీ రాశికి 7వ స్థానంలో రాహు కేతుగ్రస్తంగా ఒక సంపూర్ణ సూర్యగ్రహణం కంకణాత్మకంగా జరుగుతుంది. కానీ ఇప్పుడు చెప్పిన వాటి గురించి ఎక్కడా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ మాట ఎందుకు చెబుతున్నారంటే సోషల్ మీడియాలో కొంతమంది భయపెట్టేవారు ఉండొచ్చు. కనుక ఏమి కాదు, మీరే దిగులు పడద్దు. భారతదేశంలో కనపడినా కనపడకపోయినా ఏం ఇబ్బంది లేదు. కనుక చిన్నపాటి లోపాలున్నా ఆ లోపాల ప్రభావం ఎలా ఉంటుందో దానికి తగిన పరిహారం నేను రాశి ఫలితాలు అప్పుడప్పుడు చెబుతుంటాను. కంకణ గ్రహణం అంటే దాని ప్రభావం 6 మాసాలు ఉంటుంది. దేశ పరిస్థితుల మీద, రాజకీయ నాయకుల మీద, భూకంపాల మీద, వాటి మీద, వీటి మీద, సముద్రాలు పొంగటం ఏవే ఉంటాయి. కనుక అవన్నీ మనకు అనవసరం, అప్రస్తుతం. సో ఇప్పుడు ఏమిటంటే ఇక మొదటి పాయింట్కి వెళ్దాం. 11వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా చాలా ఆనందంగా ఉంటుంది. 11 ఉదయం నుంచి 14 ఉదయం దాకా, 11, 12, 13 3.5 డే లైఫ్ అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉంటుంది. సరైన పరిస్థితులతో ఉంటుంది. కొత్త కొత్త నిర్ణయాలతో ముందుకు తీసుకుపోయే విధంగా, అవకాశాలని అందిపుచ్చుకునే విధంగా పావులు కలుపుతుంటారు. లాభస్థానం మెరుగ్గా ఉంటుంది. ఎక్కడ నష్టాలు ఉండవు. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, కొత్త కొత్త నిర్ణయాలు కావచ్చు, స్వయంపాద రంగాలు కావచ్చు, పెళ్లి చూపులు కావచ్చు, నిశ్చితార్థాలు కావచ్చు. ఇట్లాంటి ఇప్పుడు ఉన్నవరకు నిశ్చితార్థాలు ఇక్కడ. కానీ అది ఎలాంటి ఐటమ్ అయినా సరే ఈ సమయం మాత్రం మీకు అనుకూలంగా ఉంటూనే ఉంటుంది. డెవలప్మెంట్స్ ఉంటుంటాయి. ఇక నెక్స్ట్ 2వ పాయింట్, 14వ తేదీ ఉదయం 5 గంటలతో ప్రారంభమై 16వ తేదీ ఉదయం 5 గంటల 44 నిమిషాల వరకు ఉండేటువంటి ఇది నియర్లీ 48 అవర్స్. ఈ 48 అవర్స్ మాత్రం ఎందుకు పనికిరాదు, వృధా ప్రయాస. మొదటి పాయింట్ ఎంత ఘనంగా ఉంటుందో 2వ పాయింట్ అంత కొంచెం మైనస్ పాయింట్స్. మైనస్లో కూడా డబల్ మైనస్, ట్రిపుల్ మైనస్ అని చెప్పుకోవచ్చు. డబ్బు కొంచెం కటకటగా ఉంటుంది. షేర్ మార్కెట్ జోలికి వెళ్ళొద్దు. అనవసరంగా అప్పులు తెచ్చుకోవద్దు. అనవసరంగా ఉన్న చేతిలో 4 రూపాయలు అది కొందాం ఇది కొందాం అనుకోవద్దు. గణపతి నవరాత్రులు కదా, ఇంకెందుకు జల్సా కూడా ఉండేవారు కొంతమంది ఉంటారు. అందరూ ఉండరు అనుకోండి, కొంతమంది ఉంటారు. జల్సాలు చేద్దాం, అందరూ హ్యాపీగా నవరాత్రుల్లో ఏదో భక్తి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి తప్ప అదర్ దాన్ భక్తికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత మాత్రం ఇవ్వకండి. ఇక ఆరోగ్య విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఉండాయి డబ్బు అనవసరంగా వృధాగా ఖర్చు పెట్టవద్దు. ఒకవేళ ఏదైనా చిన్నపాటి ఖర్చు తగిలినా కూడా 3 రూపాయలతో అయిపోతుంటే 300 రూపాయలు సూచనలు ఉంటాయి. కనుక 14వ తేదీ 15వ తేదీ 2 రోజులు కూడా కొంచెం చెంప వాయించే విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇక 3వ పాయింట్ వచ్చేసి 16వ తేదీ ఉదయం 5 గంటల 44 నిమిషాలతో ప్రారంభమై 18వ తేదీ ఉదయం 5 గంటల 45 నిమిషాల వరకు ఉండేటువంటి 48 గంటల్లో ఇది కొంచెం మానసిక ప్రశాంతత. చేతినిచ్చేవాడు ఎవరో తోడవుతున్నట్టు ఉంటుంది. మీరు వేరే వాళ్ళకి చేతినిస్తున్నారా, వారు మీకు ఇస్తున్నారా అర్థం కాకుండా ఉంటుంది. అంటే ఆ విధంగా చక్కగా అనుకూలతలు ఉంటాయి, డెవలప్మెంట్స్ ఉంటాయి. ఏరుకోరి వ్యక్తులతో మాట్లాడే ఆకృతులు ఉంటాయి. కొంచెం మృష్టాన్న భోజనాలు ఉంటాయి.
కొంచెం ఆనందంగా ఉంటారు, మనసు మాట్లాడతారు, సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, కంటిన్యూగా నిద్ర కూడా పోయటానికి అవకాశాలంటూ వస్తుంటాయి. ఇక చివరిగా ఉన్నటువంటి లాస్ట్ పాయింట్ ఇది 50-50గా ఉంటుంది. అదేమిటంటే 18వ తేదీ ఉదయం 5:45 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఏంటంటే తోడబుట్టిన వారితో కొంచెం ఆనందంగా ఉంటారు. కుటుంబ వ్యక్తులతో కానీ కొంతమంది ఇతర వ్యక్తులతో కానీ కొంత పరుష పదజాలతో మాట్లాడుతూ కోపం తెచ్చుకుంటూ ఉంటారు. అటు ఆహ్లాదంగా మాట్లాడుతుంటారు, ఇటు కోపంగా మాట్లాడుతుంటారు, అన్నీ ఉంటాయి. మిస్లేనియస్ కలగూర గంప అనమాట. కనుక అదేవిధంగా డబ్బులు కూడా ఒక్కోసారి లెక్కించడం కూడా పొరపాటు లెక్కించి ఎక్కువ ఇవ్వాల్సింది తక్కువ ఇవ్వటం, తక్కువ ఇవ్వాల్సింది ఎక్కువ ఇవ్వటం, ఒక్కోసారి ఎవరైనా దగ్గర రిసీవ్ చేసుకోవడం మీరు తప్పుగా రిసీవ్ చేసుకోవటం, తోబుట్టులతో చక్కగా మాట్లాడుతుంటారు, కానీ మనసు ఏదో ఒకటి కోరుకుంటుంది. వారు చెప్పేది వింటున్నట్టుగా ఉంటుంది, కట్ ఆ టైంలో మీ మనసు ఎక్కడ ఉంటుంది. మన మధ్యలో వారు క్వశ్చన్ అడిగారు అనుకో, ఒరే అన్నయ్య నేనేం చెప్పానంటే, అమ్మ నేను అది వెళ్ళలేదే, ఈ టైంలో నాకు ఏదో ఫోన్ కాల్ మొన్న వచ్చింది, దాని గురించి ఆలోచించి మళ్ళీ ఒకసారి చెప్పు అంటారు. అంటే మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెసెంట్ అనేది ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా గ్రహణాల ప్రభావం గురించి ఏం వర్రీ కావద్దు, ధైర్యంగా ఉండండి, ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు. ఇకపోతే ఏ నక్షత్ర జాతకులకి వ్యతిరేక సమయాలు కూడా తెలియజేస్తాను. పూర్వభద్ర నక్షత్ర 4వ పాదంలో జన్మించినటువంటి మీనరాశి జాతకులకి 14వ తేదీ శనివారం రాత్రి 8:32 ప్రారంభమై 15వ తేదీ ఆదివారం సాయంత్రం 6:49 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు, కొత్త కార్యక్రమం శ్రీకారం చుట్టవద్దు. ఇక నెక్స్ట్ ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులకి 15వ తేదీ ఆదివారం సాయంత్రం 6:49 నుంచి 16వ తేదీ సోమవారం సాయంత్రం 4:33 వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు, కొత్త కార్యక్రమం శ్రీకారం వద్దు. నెక్స్ట్ చివరి నక్షత్రం ఏంటంటే రేవతి నక్షత్ర జాతకులకి 16వ తేదీ సోమవారం సాయంత్రం 4:33 నుంచి 17వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 1:53 వారికి అనుకూలమైన సమయం కాదు. ఏదేమైనప్పటికీ కూడా కొంతవరకు కొత్త కార్యక్రమాలు స్వీకారం చుట్టకుండా ఈ సమయాల్లో పాత కార్యక్రమాలకి ముగ్గు చుట్టడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ శుభగ్రహ గురువు ఆయన వక్రగమనం 119 రోజులు తిరుగుతుంది కనుక ఆ వక్రగమనం అనేది ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ వీడియో కూడా వెంటనే అందిస్తాను. ఆ వీడియో కూడా చూసి దాంట్లో ఉండేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.